వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకైతే జురాసిక్ వరల్డ్ అయితే చూడడం అయితే జరిగింది. మీ అందరూ అనుకోవచ్చు యాక్చువల్లీ అది రేపు కదా భయ్య రిలీజ్ అని, కాకపోతే ఇక్కడైతే మనకి ప్రీమియర్ షోలు అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చలేదు భయ్య. అండ్ మెయిన్ నిజం చెప్పాలంటే మీరు థియేటర్కి వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంది అనమాట. అండ్ ఎందుకంటే అండ్ మెయిన్ జురాసిక్ వరల్డ్ మనం ఎందుకు చూస్తామంటే అండ్ ప్రీవియస్ పార్ట్లు చూసుకొని అండ్ ఈ పార్ట్ కూడా ఆ టైప్ లాగా ఉంటుంది అనేసి మనం అందరూ వెళ్తాం. బట్ అలా వెళ్తే మాత్రం మీరు అక్కడ థియేటర్లో అయితే దెబ్బ తిన్నట్టే. అండ్ మెయిన్ వచ్చేసి మీరైతే థియేటర్లో బాగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకు స్టార్టింగ్ వచ్చి ఒక 5 minutes రెగ్యులర్లీ బాగుంటుంది అండ్ నీట్గా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకొని ఒక సీన్ అయితే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది ఒక ల్యాబ్లోని. అండ్ ఆ సీన్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడికి వచ్చిన ఒక 50 minutes బాగా ట్రాక్గా ఉంటుంది. అక్కడ క్యారెక్టర్స్ బిల్డ్ చేసడం కానీ, అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ, అక్కడికి వచ్చి కొంతమంది పరిచయం చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక దేవుని కనిపెట్టడానికి వాళ్ళకి వెళ్తారనమాట. అండ్ అక్కడి నుంచి ఏమైంది ఆ రిమైనింగ్ స్టోరీ అనేసి మొత్తం సినిమా అంతా చూపిస్తారనమాట. మొత్తం రెగ్యులర్లీ ల్యాగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కొత్త క్యారెక్టర్స్ అనేది మనకి అంత కనెక్ట్ కాదనమాట. అండ్ మెయిన్ పాత క్యారెక్టర్స్ మనకి అలవాటు అయిపోయి అండ్ పాత క్యారెక్టర్స్ అనే స్టోరీ కానీ అక్కడికి వచ్చే విజువల్స్ కానీ అలవాటు అయిపోయి ఇది మనకి పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగించదు. అండ్ మెయిన్ డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి గ్రిప్పింగ్గా తీసుకెళ్తే ఈ మూవీ కనీసం హిట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంది. బట్ ఫస్ట్ నుంచి మనకి 50 minutes ఫుల్ ల్యాగ్ చేసేసి పడిస్తారు. అండ్ ఎప్పుడైతే ఆ 50 minutes అయిపోయి మనకు వాటర్ సీక్వెన్స్ వస్తుందో అక్కడికి వచ్చే విజువల్స్ కానీ అక్కడికి వచ్చి మనకు కొన్ని బాగా క్యాప్చర్ చేశారు బ్యూటిఫుల్గా. ఆ థియేటర్ మీద నీట్గా అందించారు డైరెక్టర్ గారు. అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కూడా మనకి రిటర్లీ నీట్గా అనిపిస్తాయి అనమాట. ఎప్పుడైతే మంచి సీన్ పడిందా అనుకుంటామో అండ్ అప్పటికే ఆ సీన్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ తర్వాత అక్కడి నుంచి మనకి అడవిలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడికి వచ్చే అడవిలో సీన్స్ కానీ అక్కడ పెద్ద గ్రిప్పింగ్ ఉండవు అనమాట. ఎందుకంటే ఈ మూవీ పాయింట్ ఏంటంటే జురాసిక్ వరల్డ్, ఇక్కడ జురాసిక్ వరల్డ్ కాకుండా ఏదో జూ పార్క్ వరల్డ్ అంటే అనిపిస్తుంది. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత అడవిలో కెరళగానే ఏవేవో విచిత్రం జంతువులు చూపిస్తారు. ఫోన్లు చూపించారు, అడవి అన్నాక అన్ని జంతువులు ఉంటాయి, పోతే పోయింది అనిపిస్తుంది. కానీ తర్వాత వచ్చిన ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ గట్ట మనకి అంత పెద్దగా అనిపించదు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఒక డైనోసార్ కనబడుతుంది. బట్ అక్కడ ఇంకా నీట్గా ప్రజెంటేషన్ చేస్తుంటే బాగుంది అనిపించేసింది. ఎందుకంటే ఇంకా భయపెట్టచ్చు ఆ డైనోసార్తో, కాకపోతే కొంచెం మనకైతే పెద్దగా ఏం చేయలేకపోయారు. అండ్ పాత ఓల్డ్ మూవీ జురాసిక్ వరల్డ్ మీరు చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం అడ్వాన్స్గా తీసుకుంటే బాగుంది అనిపించేసింది మూవీ. ఇందులో స్టోరీ ప్లాట్ ఏమీ ఉండదు భయ్య, మనం ఏదో అలా చూసుకొని భయపెట్టడానికి మూవీ దింపారు. అండ్ క్లైమాక్స్ మనకైతే రెగ్యులర్ క్లైమాక్స్ అనుకోలేము, ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో విఎఫ్ఎక్స్ బాగా పెట్టుకున్నారు, కానీ క్లైమాక్స్ కొంచెం బాగా బెటర్గా పెట్టుకోవాల్సి అనిపించింది. అండ్ మొత్తం బాగానే చూపించారు. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక డైనోసార్ని నీట్గా చూపించుకొని ఉన్నట్టు బాగా అనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి క్యారెక్టర్స్ అసలు బాగా ఎక్కడ కనెక్ట్ కాదు భయ్య. ఎందుకంటే మెయిన్ ఒక సినిమా మనం చూడాలి అంటే ఒక క్యారెక్టర్ అనేది నీట్గా పెట్టుకొని అక్కడ నీట్గా డిజైన్ చేసుకొని ఆడుకుంటే ఒక స్టోరీని పెట్టుకుంటే బాగుంటుంది. బట్ అక్కడైతే ఏమి కనెక్ట్ కాదు. అండ్ ఇందులో ఒక చిన్నపిల్ల ఉంటుంది, తన క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే బాగుంది అనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి పాత జురాసిక్ వరల్డ్లో ఒక కామెడీ కానీ అక్కడికి వచ్చి అడ్వెంచర్ సీన్స్ కానీ అక్కడికి వచ్చి మనకు హీరో కానీ ఆ హీరో కూడా నీట్గా సినిమాలు తీసుకుంటాడు. ఒక చెయ్యి వేస్తే అలా డ్రాగన్స్ మనకి ఇవన్నీ ఆగిపోవడం కానీ ఇవన్నీ చూపిస్తారు. బట్ ఈ మూవీలో అయితే అసలు ఏమీ లేదు భయ్య, మొత్తం సినిమాతో డొల్లే. మనకి భయపెచ్చడానికి కొన్ని షార్ట్స్ తీసారు కానీ అసలు ఏం లేవు. అండ్ మెయిన్ వచ్చేసి 3D షార్ట్స్ అయితే అసలు ఒక్కటి కూడా ఉండదు అనమాట. ఎందుకంటే అండ్ విజువల్స్ అనేది పరంగా బాగానే ఉన్నాయి, బట్ అడ్వెంచర్ ఇంకొంచెం నీట్గా పెట్టుకొని అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటే బాగా అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక చోట డైనోసార్ ఉంటుంది, ఆ డైనోసార్ని కొంచెం గ్రిప్పింగ్గా చేసుకొని దాంతో మంచి కామెడీ చేయొచ్చు. బట్ ఇంకా కామెడీ చేయలేకపోయారు. దాంతో కానీ ఆ చిన్నపిల్లలతో కానీ కామెడీ చేయొచ్చు, బట్ అంత ప్రజెంటేషన్ అయితే చేయలేకపోయారు. ఇది మేబీ చిన్నపిల్లలకు నచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అలా చూసి నీట్గా ఎంజాయ్ చేస్తారు. బట్ పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే కొంచెం ఇగ్నోర్ చేస్తారు ఈ మూవీని, అంత ఇదిలో ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే రెగ్యులర్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్లో అయితే నాకు అనిపించేసింది జురాసిక్ వరల్డ్ అనే పేరుని చెడగొట్టారు ఈ సినిమాతో తీసి, ఎందుకు ఆపియాల్సింది అన్నట్టు అనిపించేసింది. అండ్ ఈ రెగ్యులర్ ఈ మూవీ ఎంటైర్ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.